బ్రో ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను గుర్తుంటా బిడ్డ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల బ్రో ఈవిడ చూసారు బ్రో ఎంత అలా మాట్లాడుతుందో. అతను ఒక చిన్న బిజినెస్ చేసుకునేవాడు కాబట్టి అలా మాట్లాడుతుంది. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళి ఇలా అడగలుగుతారా? ఒకవేళ ఇలా అడిగారు అనుకో, ఆ రెస్టారెంట్ ఓనర్స్ బూటుకాలతో దంతారు. ఇలా కానీ అడిగితే ఎస్ బ్రో బూటుకాలతో దంతారు. ఎందుకంటే ఆమె అడిగిన విధానం చూసారా ఎలా ఉందో. బ్రో అడగచ్చు ఫుడ్ సేఫ్టీ కోసం, బట్ అడిగే విధంగా అడగాలి. వీటికి కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి, ఫుడ్స్ కి కొన్ని టెస్ట్లు అంటూ ఉంటాయి. అవన్నీ చేపించి అప్పుడు ఏమైనా తప్పు ఉంటే అప్పుడు అడగచ్చు. అప్పుడేం తప్పేం లేదు. బ్రో ఈ మధ్య ఫేమ్ కోసం ఎంతగానో దిగజారుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేరళలో ఒక బస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, అదే చెప్పుకోవచ్చు మనం. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ గుండెగాడు కనిపిస్తుంది కదా, వీడి పేరు రాడ్ అంట. వీడి ఇందులో కూడా మతం తీసుకొచ్చాడు. మీరు కూడా ఒకసారి చూడండి. ముస్లిం వాడైనా ఫైర్ అవుతున్నారా? మీరు ఎందుకు ఫైర్ అవుతున్నారా? పిచ్చనాయల్లారా? ఒక హిందూతో రేపులు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి. వీడంతే చిల్లరగాడు. పైగా అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తిడుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. ముస్లిం వాడైనా ఫైర్ అవుతున్నారా? మీరు ఎందుకు ఫైర్ అవుతున్నారా? పిచ్చనాయల్లారా? ఇలాంటి యదవలకి అన్వేషు రామబోయ్ అంటే కరెక్ట్. ఇలాంటి యదవలో మా హిందూస్ లో ఉండడం వల్ల మాకు చెడ్డ పేరు. దట్స్ ఇట్ ఫర్ టుడే. డైలీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ మన అకౌంట్ లో వస్తే ఫాలో చేసుకోండి.